రేయ్ ఏంట్రా వీడు ఇంకా ఇక్కడనే ఉన్నాడు? వాడు ఆలీబాయి కొడుకులా ఉన్నాడు. అవును వాడేరా. వీడిని వదలకూడదు, లేపి పారేద్దాం. ఎందుకో వీడు చాలా ఖతర్నాక్గా కనిపిస్తున్నాడు రా. అబ్బాజాన్ మనసు చూస్తున్నారు. ఎక్కడ రా వాడు? ఊపిరి ఎక్కువైంది. పెద్ద ఆయన చెట్టుపోయినా బెంగళూరు వాడికి సపోర్ట్ చేస్తావా? వాడు బెంగళూరు వాడో ఎక్కడ వాడో? మా ఇంట్లో ఉంటే తప్పు ఏమి? ఇంతకు ముందు అన్న దగ్గర పనిచేసావని ఊరుకుంటే నేనేమి చేయాలి? ఎక్కువగా రెచ్చిపోతున్నావేంట్రా? అతను మంచివాడు. వాడు మంచోడేంట్రా? వాడికి సపోర్ట్ చేస్తావా? వాడు నీ వల్లే రెచ్చిపోతున్నాడు రా. ముందు నీకు కావాల్సింది నేను నీతో వస్తాను. ఆయన ఏం చేయకూడదు. సత్య నీకు ఏమీ తెలియదు. నేను మాట్లాడతాను. ఉండు చూడండి, సత్యాన్ని వాళ్ళ ఊరు పంపించేస్తున్నాను. తిరిగి వాడు రాడు. నేను మాటిస్తున్నాను. కావాలంటే అన్నతో నేను మాట్లాడతాను. సత్యనాయక రాడు. మీ కాళ్ళు వదిలేండి. ఏంటిది అలీబాయ్? నువ్వెందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం? నువ్వేం కంగారు పడ, నాకేం కాదు. సత్య పదండి. రండిరా. సత్య చావు బతుకు ఏదైనా నీ చేతుల్లోనే ఉందమ్మా. అతనికి ఎన్నోసార్లు చెప్పాను, నువ్వెవరో నాకు తెలీదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. నిజమేనమ్మా, నువ్వు నిజమే చెప్పావు. కానీ వాడు నీ మనసు గెలిచి తీరతానని పట్టుబట్టాడు. నిజంగా నాకు పరిచయమే లేదు. 1-2 సార్లు తటస్థపడుండొచ్చు. పిచ్చి పడ్లా వెంట పడితే. అవునమ్మా, వాడికి నువ్వంటే పిచ్చి. నీ ప్రేమ సాధించాలని వాడు పిచ్చివాడిగా మారాడు. నేను రకరకాలుగా చెప్పాను, అయినా ప్రయోజనం లేదు. నిన్ను ప్రేమించడం తప్ప తనకేమీ తెలియదంటున్నాడు. తనది నాది ఏనాటి జన్మబంధము. ప్రాణం పోతున్న నా బిడ్డకి రక్తం ఇచ్చి ప్రాణం పోశాడు. ఈరోజు తన ప్రాణమే పోతుందంటే ఏం చేయాలో తెలియక నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. ఎలాగైనా సత్యాన్ని కాపాడాలి. చూడండి, ఇక్కడి విషయాలన్నీ మీకు తెలుసు. నేనేం చేయగలను? ఒక అమ్మాయి మనసు పెడితే ఏమైనా చెయ్యొచ్చు. ఈ ఒక్కసారి ప్రాణభిక్ష పెడితే ఏదోలా నచ్చ చెప్పి వాడిని ఊరు పంపించేస్తాను. మా నాన్న అన్నయ్యలు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో నేను బయటికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిందాన్ని అవుతాను. నీ మీద నమ్మకం పోయే పరిస్థితి నేను రానివ్వను. నువ్వు చెబితే వాడి ప్రాణం నిలబడుతుంది. ప్రాణం పోవడం ఉండటం ఎవరి చేతుల్లోనూ లేదు. అది వాళ్ళ తలరాత బాయ్. అంటే ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. మీ ఇంట్లో ప్రాణానికి ఉన్న విలువ నీ ఒక్కదానికే తెలుసు అనుకున్నాను. కానీ నీ మనసు కూడా రాయని తెలుసుకున్నాక నేనేం చేయగలను? చచ్చిపోవాలని వాడి తలరాత రాసుంటే ఖుదా క్యా కరేగా. యా అల్లా ఉస్కో బచా. అన్నా, బెంగళూరు అనుకుని వీడు చాలా నకరాలు చేస్తున్నాడన్నా. రై, ఇప్పుడు చూపిస్తా కన్నులేంటో కన్నటికేంటో. నింగి అవత్తే హేಳ್ದಿನಿ. కంటికి కనపడకుండా వెళ్ళరా అంటే మా చెల్లెల చుట్టూ తిరుగుతూ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. మా చెల్లెలికి మాటిచ్చానని ఆ రోజు నిన్ను క్షమించి వదిలిపెడితే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. చూడండి, నేను మీ చెల్లెల్ని చాలా ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమను పొందడం కోసం నేను ఇవాటి వరకు. ఏంటి ప్రేమ? తను ఆ రోజే చెప్పింది కదా నువ్వెవరో తెలియదని. ఆ రోజు చెప్పింది. ఇవాళ మీ చెల్లెలకి నా ప్రేమ అర్థమైంది. మనసు విప్పి చెప్పడానికి భయం, మీరు చంపేస్తారేమో అని.
మేం మాట్లాడుతున్నాంగా, మధ్యలో నువ్వేంట్రా? ఏయ్, ఎంత ధైర్యం నీకు? రాయలసీమ గడ్డ మీద రంగారెడ్డి పేరు వింటే ఎవరికైనా వణుకు పుడుతుంది. రెడ్డి, కర్నూలు రెడ్లం. చిటిక వేస్తే మొత్తం రాయలసీమ ఎక్కడుంటుంది? హ? మా పవర్ ఏంటో నీకు తెలీదు. ఇది నా పవర్. నువ్వు చిటికేస్తే కేవలం రాయలసీమ మాత్రమే భయపడి నీ చుట్టూ తిరుగుతుంది. నేను ప్రేమతో కళ్ళతో సైగ చేస్తే మొత్తం కర్ణాటక నా వెనుకుంటుంది. హ! నా ఒక్కడి కోసం నువ్వింతమందిని తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైందిరా నీ పవర్ ఏంటో. రే, వీడితో మాట్లాడరా, లేపేస్తే అంతా సరిపోతుంది. చూస్తారంట్రా, వేసండి నా కొడుకుని. మనసులో ఒకటి అనుకుని ఎందుకు మరోలా నటిస్తున్నావు? నా మనసులో ఒకటి, బయట ఒకటి లేదు వదినా. ఇది మానవత్వం. ఆ మానవత్వమే ప్రేమ అంటారు. నిజంగానే నాకు ఎవరి మీద ప్రేమ లేదు. నా వల్ల ఒక ప్రాణం పోకూడదు అంతే. ప్రాణాలతో బతికుండాలంటే నువ్వు అతనికి మనసు ఇవ్వాలి. అంటే నువ్వు ఇష్టపడ్డా పడకపోయినా అతను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడంటే అతని ప్రేమ నిజమైంది. ఈ లోయలో పడ్డోడు పైకి పదండ్రా. నువ్వే చెప్పావుగా, వాళ్ళ తలరాతను బట్టి వాళ్ళ జీవితాలుంటాయని. అలాగే ఇప్పుడు అతని ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. అతని ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నువ్వు కాపాడకపోతే మానవత్వం లేనట్టే. ఎలా సాధ్యం? అన్నయ్యలందరూ అక్కడే ఉన్నారు కదా. ఈ పరిస్థితుల్లో ఎలా నేను? నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే అతని గురించి ఆలోచించే వాళ్ళెవరు? ఏవన్నా కానీ వెళ్దాం పదా. ఇప్పుడు హ్యాపీగా ఉందా? ఏమే, పాఠాలేమైనా నేర్పించావా దానికి? అవును, నేర్పించింది. అన్యాయంగా ఒక అమాయకుడి జీవితంతో ఆడుకుంటారా? ఓ అందుక. ఇప్పుడేమంటావే? వాడు నీ చుట్టూ తిరుగుతుంటే గాజులు తొడుక్కున్నాడ్లా చూస్తూ ఊరుకోమంటావా? లేకపోతే ఇంటికి పిలిచి చికెను మటన్ వండి పెట్టమంటావా? మన వంశ గౌరవం కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధం. ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పరువు పోయేది పని నేనేం చేశానని? పరువు పోయేది మీ వల్లే. మీ చెల్లెల మీద మీకు నమ్మకం లేదా? నేను మంచిదాన్ని కాదా? తప్పే చేయని వాడిని
చంపేశారు కదా, అతన్ని కన్న వాళ్ళ కన్నీటి శాపం మీకు తగిలే తీరుతుంది. ఏయ్ ఏంటే వాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీలో చాలా చేంజ్ వచ్చింది. నీ నవ్వు, నీ సంతోషం అంతా మాయమైపోయింది. ఆడెవరో తెలియదన్నావు, పరిచయమే లేదన్నావు, ఎందుకు మాట్లాడుతాండావు? అయినా వాడికి ఎంత ధైర్యమే, కర్ణాటక నుంచి కర్నూలు వచ్చి రంగారెడ్డి కూతుర్ని ప్రేమిస్తానని మాట్లాడతాడా? నిన్ను కర్నూల్లో ఒక్క మగాడు కూడా కన్నెత్తి చూడలేదు. వాడిని ఇప్పటిదాకా వదిలేయటానికి కారణం నీకు మాట ఇవ్వడం వల్లే. నీకు మాట ఇచ్చామని ఊరుకుంటే రంగారెడ్డి నెత్తి మీద నిప్పెట్టినట్టే. ఓహో, నన్నెవరైనా కన్నెత్తి చూస్తేనే చంపేస్తారా? వెంటపడినా చంపేస్తారా? అలాగైతే స్కూల్లో, కాలేజ్లో మాస్టర్, లెక్చరర్ ఎవరైనా సరే నన్ను టచ్ చేస్తే అందరినీ చంపేస్తారా మీరు? వీళ్ళని చంపే బదులు నన్ను చంపేయండి. లేదా మరేంటి వదిన, వీళ్ళు నా మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేయడం లేదు. అనుమానం, నేను ఎక్కడ ప్రేమిస్తాను, పారిపోతాను అని. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కన్నా చావడమే మేలు. వేదా, వేదా ఉండమ్మా, వేదా. ఏమ్మా, వేద ఇంకా భోజనం చేయలేదా? లేదు మావయ్య, ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. అవును, నేనే. నీకేమీ కాలేదా? నాకేం కాలేదు. ఎందుకంటే నా ప్రాణం నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది. అయ్యో, ఇక్కడికి ఎలా వచ్చావు? నా ప్రేమను గెలిపించుకోవడం కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎవరైనా చూసారంటే ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్ళడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నా మనసులోను చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ దయచేసి మాట్లాడడానికి అవకాశం ఇవ్వు. మాట్లాడడానికి ఇదా టైము? మా అన్నయ్యలు కనుక వచ్చారంటే? ఎవ్వరొచ్చినా పర్వాలేదు, నేను వెళ్ళను. అయ్యో, నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ముందు అమ్మా వేదా, మా నాన్న వచ్చారు. రాని, నేనే వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. వద్దు 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 ప్లీజ్. అయ్యో దేవుడా, ఇది ఎలా చెప్పేది? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు నేనే వచ్చి కలుస్తాను, ప్లీజ్. నిజంగా కలుస్తావా? అమ్మా వేదా, తలుపు తీయమ్మా. వస్తాను, ఏం చేస్తున్నావు? తలుపు నువ్వు తీయమ్మా. కలుస్తానంటే రేపేంటి? నా ఆఖరి శ్వాస వరకు ఆగుతాను. రేపు మనం ఎక్కడే కలుద్దామా? వద్దు వద్దు వద్దు, రేపు పాత గుడి దగ్గరికి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు. అమ్మా వేదా, రేపు నీకోసం అక్కడ ఎదురు చూస్తాను. తలుపు తీయమ్మా. అమ్మా, ఎందుకు అలా ఉన్నావు? నాతో మాట్లాడకుండా ఉండేంత తప్పు నేనేం చేశాను? చూడు, వాళ్ళేదో పొరపాటున నిన్ను నిలదీశారు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటానుగా. నీకు పెళ్ళైతే నువ్వు అమెరికా వెళ్ళిపోతావు, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా సెటిల్ అయిపోతావు. అమ్మా, పొద్దున్నుంచి నేను అన్నం తినలేదమ్మా, ఆకలిస్తోంది. రేయ్, ఎవరాది? ఎవర్రాది? ఎవర్రాది? ఏనాಯ್ತು? ఏమైందమ్మా? వేదా, ఏమైంది? రూపా, లోపలికి తీసుకుపో. అలాగే మావయ్య. వేదా, ముద్దు నిద్ర అర్ధాకలి పనికిరాదురా. వాడు నాకన్నా ఖతర్నాకులా ఉన్నాడు. నేను నా బిడ్డకిచ్చిన మాట తప్పినా పర్వాలేదు. వాడిని లేపేయండి రా, లేపేయండి.